చూడండి, మనకి ఇప్పుడు నాకు నవోదయకి ఈ సంవత్సరం దీపు ఉంది. దీపుతో పాటు నందిని ఉన్నారు, ఇంకో రోహిత్, ఈయన ముగ్గురు ఉన్నారు. దీపుని ఎలాగైనా ఆ టైం మనకి నవోదయ రీచ్ చేయాలని అనుకుంటున్నాను. వీటితో పాటు నందిని కూడా రోహిత్ కూడా కొంచెం రెగ్యులర్గా వస్తే వాడికి కూడా ఖచ్చితంగా రీచ్ చేయొచ్చు. ఓకేనా? మెయిన్ టార్గెట్ ఇల్లు ఎవరికైనా ఒకరికి నవోదయ సీట్ అర్థమవుతుందా? ఆ తర్వాత రిషి చిన్న వయసులో కూడా మన ట్యూషన్లో మంచి ప్రతిభ కనబర్చి ప్రతి ఈవెంట్లో అవ్వచ్చు, ఏ ఎగ్జామ్లో పెట్టినా మంచి మార్కులు వస్తున్నాయి. కాబట్టి ఇతను కూడా భవిష్యత్తులో ఇప్పుడు ఈ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, చదువు కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ హరికృష్ణారా, ఈ అబ్బాయి 9th వెళ్తున్నాడండి ఈ సంవత్సరం. 10th వెళ్ళేటప్పుడు మంచి మార్కులు రావాలంటే ఈ అబ్బాయి దగ్గర ఒక లోపం ఉంది, ఆ లోపాన్ని సవరించుకోవాలి. ఏంటా లోపం నీకు తెలుసు కదా? ఏంటా లోపం? రైటింగ్ బాగోదు. ఆ రైటింగ్ని సవరించుకుంటే ఈ అబ్బాయికి మంచి మార్కులు వస్తాయి. నీ ముందున్న వాళ్ళు ఇప్పుడు 10th వాళ్ళు చేసిన తప్పు నువ్వు మళ్ళీ చేయకుండా నువ్వు ఆ రైటింగ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకో. అప్పుడు నీకు ఖచ్చితంగా 10th క్లాస్లో మంచి మార్కులు వస్తాయి. నీ వల్ల మా ట్యూషన్ కూడా మంచి పేరు వస్తుంది. నువ్వు ఈ లోపాలు సవరించుకుంటేనే మాత్రమే మంచి పేరు వస్తుంది. మళ్ళీ నెగ్లిజెన్స్ కూడా చేయకూడదు. వాళ్ళలాగా నాకు ఎలాగ వచ్చి అయిపోద్దని. ఇప్పుడు వాళ్ళు అలాగే చేయడం వల్ల కొన్ని మార్కులు కోల్పోయారు. నువ్వు కూడా అది చేయకుండా నాకు వచ్చిందే కానీ కాకుండా రిపీట్గా చదివితేనే ఏదైనా ఉంటుంది. నెక్స్ట్ ఈ సంవత్సరం 10th వెళ్ళినటువంటి అమ్మాయి ఇందు, ఈ సంవత్సరం 10th వెళ్ళిన అమ్మాయి ఇందు. ఇప్పుడు నా ముందున్న ఒకే ఒక టార్గెట్, ఈ అమ్మాయిని 500 అబోవ్ ఖచ్చితంగా దాటించాలి ఇక్కడ మన నుంచి. దానికి తగ్గట్లుగా అమ్మాయిని తయారు చేస్తాను. ఏవైనా కొన్ని సమస్యలు ఉండొచ్చు, కొన్నిటి దగ్గర కొన్ని సబ్జెక్టులు వీక్గా అనిపించవచ్చు, కొన్ని సబ్జెక్టులు కష్టం అనిపించవచ్చు. ఏ సమస్య వచ్చినాను ఆ సమస్యని ఖచ్చితంగా పరిష్కరించి ఏ సబ్జెక్టులు వీక్ అయినా ఆ సబ్జెక్టు ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ మౌనికమ్మ ఉంది. మౌనికమ్మ కూడా ఇప్పుడు 8th వెళ్తున్నాం కదమ్మా. ఇంకో 2 yearsలో ఈ అమ్మాయి బట్టి ఈ అమ్మాయి తర్వాత ఆదర్శం అవుతుంది. ఈ అమ్మాయికి 550 వస్తే వీడికి 580 అంత టార్గెట్ వేయచ్చు. వీడి నుంచే ఈ అమ్మాయికి. ఎందుకంటే ఇప్పుడు 10th నువ్వు, నీ తర్వాత 10th వచ్చేది ఈ అబ్బాయి, నీ తర్వాత 10th వచ్చేది నువ్వు. కాబట్టి ఒకరి నుంచి ఒకరికి రావాలంటే నీ ఫస్ట్ 550కి ఇలా రీచ్ చేస్తే వీడికి 570 అయితే ఈ 580. నేను 500 అబౌవ్ దాటిస్తే ఈ అమ్మాయి 550, నీకు 500 దాటిస్తే ఈ అమ్మాయికి 550, వీడికి 550 అయితే నీకు 570 దగ్గరికి వెళ్ళచ్చు. అర్థమవుతుంది? సారీ, నువ్వు 9th కదా, నువ్వు ఏదైనా నువ్వు ముందు నీ ద్వారా ప్రారంభం అవ్వాలి. ఇందులో నీ ద్వారా ప్రారంభం అవ్వాలి. వీలైనంత వరకు స్కూల్ ఫస్ట్ రావడానికే ప్రయత్నిద్దాం. సాధ్యమైనంత వరకు మనం కష్టపడదాం. ఖచ్చితంగా నీ కృషి కూడా ఉండాలి. నీది కూడా రైటింగ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అలాగైతేనే ఇంప్రూవ్మెంట్ అయితేనే ఖచ్చితంగా మార్కులు వస్తాయి. అర్థమవుతుందా? దానికి తగ్గట్టుగా మౌనికమ్మ రైటింగ్ కొంచెం బాగానే ఉంటుంది, చదువు కూడా బాగానే ఉంటుంది. రిషిద్ రైటింగ్ బాగానే ఉంటుంది. నాకు ఇంకా ఎక్కువ సంవత్సరం ఉంది కానీ పర్వాలేదు. నెక్స్ట్ ఇయర్లోకి 10th వెళ్ళిపోతావు కాబట్టి ఈ లోపే కాపీ బుక్ కొనుక్కొని నువ్వు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. రైటింగ్ బాగా పూర్గా ఉంటుంది నీది. ఓకేనా? ఇది మెయిన్ మనకున్న ముందున్న టార్గెట్. దీపమ్మ నెక్స్ట్ వీళ్ళు నవోదయలు వీళ్ళు ముగ్గురులో ఎవరికో సీట్ సాధించాలి. నందిని కావచ్చు, రోహిత్ కావచ్చు, దీపమ్మ. మరి దీపమ్మని ఇక్కడ ఎందుకు నిలబెట్టామంటే ఇది కొంచెం రెగ్యులర్గా వస్తుంది దీపమ్మను నందిని. ఓకేనా? నెక్స్ట్ ఇందు మనకున్న ఒకే ఒక స్టూడెంట్. నెక్స్ట్ 10th ఆ అమ్మాయి ఒక్క స్టూడెంట్ అయినా ఆ అమ్మాయికి రప్పించాలి ఒక స్కూల్ ఫస్ట్. మరొక ఇద్దరు కొత్త జాయిన్ అయ్యారు బాలీవుడ్ ఊరులా. వాళ్ళు కేవలం పాస్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఎందుకంటే వాళ్ళ చదువు అనేది వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. ఖచ్చితంగా కష్టపడతాను. మీకు చూసి చదవడం మొదట నేర్పిస్తానమ్మా. గురువులకు బాలుకి ఇంగ్లీషు వీళ్ళకి చూసి చదవడం నేర్పిస్తుంది. దాన్ని అర్థం చేసుకుని కొంచెం చదివేసి గుర్తుపెట్టుకునే విధంగా అవ్వాలంటే ఈ టైం సరిపోతుంది మీకు. ఎందుకంటే మీకు ఈ టైంకి చూసి చదవడం కొంత ఇబ్బంది. ఈ అమ్మాయి ముందు నుంచి ఉంది కాబట్టి అవన్నిటిలో అధిగమిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి టార్గెట్ నాకు 500+లోనే ఆ స్కూల్లో ఫస్ట్ రావడానికి ప్రయత్నించాలి. ఓకే, ఇంత.